సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత రష్మిక రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయా? తెలుగులో ఎక్కువ డిమాండ్ చేస్తున్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉందా? 3 కోట్లు తీసుకునే రష్మిక ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తోంది? పుష్ప 2 పేరు చెప్పుకొని శ్రీవల్లి మాత్రమే కాదు, కిసిక్ పాప కూడా రెమ్యునరేషన్ పెంచేసిందా? వాచ్ ది స్టోరీ. రష్మిక రెమ్యునరేషన్ చాలా కాలం 1-2 కోట్ల మధ్యలో నడిచింది. చలో, గీత గోవిందం, సరిలేరు నీకెవరు, పుష్ప వంటి హిట్స్ పడినా 2 కోట్లకు మించలేదు. ఎప్పుడైతే యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అయి 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందో రష్మిక పారితోషికం 3 కోట్లు దాటిపోయింది. రష్మికకు పుష్ప హిందీలో క్రేజ్ తీసుకొచ్చింది. గుడ్ బై తో బాలీవుడ్ లో అడుగుపెట్టినా ఆ తర్వాత నటించిన మిషన్ మజ్ను నిరాశపరిచింది. అయితే యానిమల్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. దీంతో అప్పటి వరకు 2 కోట్ల రెమ్యునరేషన్ తో ఉన్న రష్మిక 3 కోట్లు దాటేసింది. హిందీలో రష్మిక జాతకాన్ని పుష్ప 2 మార్చేసింది. ఒక్క హిందీలోనే 600 కోట్ల మార్క్ దాటేసి 700 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ రికార్డ్స్ అన్ని కొల్లగొట్టడంతో రష్మిక ఇమేజ్, లెక్కలన్నీ మారిపోయాయి. పుష్ప 2 రిజల్ట్ తో ఈ అమ్మడి పారితోషికం డబుల్ అయింది. 5-6 కోట్ల దాకా వెళ్ళింది. రష్మిక నటించిన హిందీ మూవీ చావా రిలీజ్ కి రెడీ ఉండగా సికిందర్ లో సల్మాన్ ఖాన్ తో జతకడుతోంది. షాహిద్ కపూర్ హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది. రష్మిక రెయిన్బో మూవీతో లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్ ఫ్రెండ్ ఛాన్స్ కొట్టేసింది. పుష్ప 2 రిలీజ్ కి ముందే సైన్ చేయడంతో వీటి కోసం తీసుకుంది తక్కువ రెమ్యునరేషన్ అయినా కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే 6 కోట్లు ఇవ్వాల్సిందేనట.